దెందులూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ క్యాంప్ ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి 52వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి కార్యకర్తలంతా ఆనందంగా జగన్మోహన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలుపుతూ ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు కార్యకర్తలు మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ ఓడిపోయినప్పటికీ ప్రజల అభిమానం ఉందని అన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రస్తుత ప్రజలకు ఏమీ చేయలేక చేతులు ఎత్తేసిందని, ఈ విషయం ప్రజలందరూ గమనిస్తున్నారని అన్నారు. రాబోయే జమిలీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పుంజుకుంటుందని, తిరిగి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా ప్రజలు గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, చౌదరి గారి నాయకత్వం, చౌదరి గారి నాయకత్వం. హ్యాపీ బర్త్డే జగన్. Happy birthday to you. Harsha. Jai Jagan. 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 Janmohan Naikatwa. Janmohan Naikatwa. Janmohan Naikatwa. Abba Shadgar Naikatwa. Abba Shadgar Naikatwa. Abba Shadgar Naikatwa. Jai Vaisar. Jai Vaisar. ఒకసారి చూసేయండి. పుట్టినరోజు సందర్భంగా మా దెందులూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో ఇంత పెద్ద ఎత్తున మరి భారీ కేక్ తీసుకొచ్చి కట్ చేయడం, ఆయన పుట్టినరోజుని సంతోషంగా జరుపుకోవడం, ఇంతమంది ఆశీస్సులతోటి జగనన్న రేపు 2027లోనే జరిగే ఎలక్షన్స్లో భారీ మెజార్టీతో గెలబోతున్నారు. ఎందుకంటే ఈ రోజున 7 నెలలు కాకముందే ఈ ప్రభుత్వానికి వచ్చిన వ్యతిరేకత మీరందరూ మీడియా పరంగా చూస్తూ ఉన్నారు. ఇదే సంతోషంతో ఉవ్వెత్తున ఎగసిపడే అలల్లో ఏ రీతిగా అయితే మనిషి కిందకుండి పైకి అలా దాటిన తర్వాత ఎలా బయటకు వస్తారో ఆ రకంగా జగనన్న బయటకు వచ్చి రేపొద్దున్న మరలా 2వసారి ముఖ్యమంత్రి పదవి అధిష్ఠించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సంకేతంగా మొదలుపెట్టి యావత్ రాష్ట్రం అంతా కూడా ఈ రోజున ఆయన పుట్టినరోజు సంతోషంగా జరుపుకోవడానికి ఆనందదాయకం ఉంది. ఈరోజు అబ్బాయి చౌదరి గారి ఆశీస్సులతోటి ఆయన ఆదేశానుసారం ఈ రోజున మా ఆఫీస్ దగ్గర ఈ భారీ కేక్ కట్ చేసేయడం జరిగింది. ఈ ఇంతమంది జనసందోహం మధ్యలో ఈ కేక్ కట్ చేయడం చాలా సంతోషదాయకం ఉందని తెలియజేస్తూ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నమస్కారం. ఈరోజు మా ప్రీతమ నాయకులు గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు దెందులూరు మాజీ శాసనసభ్యులు కొడారి అబ్బాయి చౌదరి గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు ఆయన ఒక క్యాంపు కార్యాలయంలో అబ్బాయి చౌదరి గారి ఆశీస్సులతో ఈ రోజున గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు ఇంత ఘనంగా జరగడం చాలా సంతోషకరం. ఈ కార్యక్రమానికి దెందులూరు నియోజకవర్గం నుంచి అన్ని గ్రామాల నుంచి కూడా ఇచ్చేసినటువంటి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా మరి అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి మా మాజీ శాసనసభ్యులు కొటారి అబ్బాయి చౌదరి గారి యొక్క నాయకత్వంలో ఈ రోజున ఇక్కడ భారీ కేక్ కట్ చేసి మరి దీని తదనంతరం మరి ప్రభుత్వ ఆసుపత్రిలో అలాగే దెందులూరు గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా మరి అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు అబ్బాయి చౌదరి గారి నేతృత్వంలో జరుగును. మరి ఈ రోజున అధికారం పోవచ్చు, రేపొద్దున ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు ఓడించామని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎంతో ఉపలాట పడుతూ ఉన్నారు. మళ్ళీ ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా, జగనన్నకి ఓటేసి గెలిపించి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆయన్ని ముఖ్యమంత్రిగా చేయాలని చెప్పి ప్రజలందరూ కంకణబద్దులే ఉన్నారు. మళ్ళా పుట్టినరోజు వచ్చినప్పటికీ పార్టీ ఇంకా మరింత బలపడి మరి దేవుడి ఆశీస్సులతో ఆయన మరొకసారి ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు. ఈ రోజున 52వ సంవత్సరంలోకి అడుగుపెట్టినటువంటి మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి నియోజకవర్గం తరఫున, దెందులూరు నియోజకవర్గం తరఫున, ఏలూరు జిల్లా తరఫున కూడా హృదయపూర్వక శుభాభివందనాలు తెలియజేసుకుంటూ మరి ఈ రోజున ఇక్కడికి విచ్చేసినటువంటి
దెందులూరు నియోజకవర్గ కుటుంబ సభ్యులందరికీ కూడా పార్టీ తరఫున ఇక్కడికి ఇచ్చేసినటువంటి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులకి, అబ్బాయి చౌదరి గారి అభిమానులకి అందరికీ కూడా మరొకసారి నేను వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. మరి మనం ఈ రోజున అధికారం కోల్పోయాం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంటికి కూడా మేలు చేసినటువంటి సందర్భం. ఈ రోజున ప్రతి ఒక్క అక్క, చెల్లె, తమ్ముడు, అన్న కూడా అవ్వాతాతలందరూ కూడా ఇవాళ వాళ్ళు నెబరేసుకునేటటువంటి పరిస్థితి. కానీ కూటమి ప్రభుత్వం ఇంకా మేము అన్న మాటలు చేస్తాం అంటున్నారు. దయచేసి వాళ్ళు చేయాలని, ప్రజలకు మేలు జరగాలని చెప్పనే కోరుకుంటున్నాం. కానీ రాబోయే కాలంలో ఎవరు మంచి చేశారు, ఎవరు చెడు చేశారు అనేది ప్రజలు అర్థం చేసుకుని రాబోయే కాలంలో ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీకి పట్టం కట్టబెడతారనేది ఈ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజున మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరి అవకాశం ఇచ్చినటువంటి పార్టీ కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త ఒరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్, ఎప్పటికప్పుడు తాజా వార్తలు, సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది APNTS తెలుగు న్యూస్ ఛానల్.